మనం అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా చూడాలి. చిన్న చిన్న కష్టాలకు కుంగిపోయేవాళ్ళు, చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూసుకొని కుమిలిపోయేవాళ్ళు, లేని సమస్యలను ఊహించుకొని జీవితాలను నరకప్రాయం చేసుకునేవాళ్ళు ఎందరో ఉంటారు. అయితే మన చుట్టూరా ఉండే సమాజం ఏ గతిన ఉంది? మన చూపులు ప్రసరించిన దూరం ఉండే వారి జీవితాలు ఎలా సాగుతుంటాయి? చీకట్లోకి టార్చ్ లైట్ వేసి చూస్తే వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే అంశాలను సున్నితంగా చూపించిన సినిమా 'రోంత్'. మన తెలుగు భాషలో ఈ సినిమాకి అర్థం గస్తీ. రాత్రి 10 దాటాక పోలీసు వాహనాలు గస్తీ తిరగడం చాలామంది చూసిన దృశ్యమే. మరి అలా గస్తీ తిరిగే పోలీసులకు ఎలాంటి వ్యక్తులు తారసపడుతూ ఉంటారో, గస్తీ తిరిగే పోలీసులు ఎదుర్కొనే అనుభవాలు ఎలా ఉంటాయనేది ఈ సినిమా యొక్క సారాంశం. ఒక ఆసక్తిదాయకమైన అంశం. అలాంటి అంశం మీద ఒక ఆసక్తికరమైన థ్రిల్లింగ్ కథను అల్లుకొని బిగువైన స్క్రీన్ ప్లేతో సాగే సినిమానే ఈ 'రోంత్'. 'తుడరం' తర్వాత మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్. కొన్నేళ్ల కిందట వచ్చిన మరో మలయాళ సినిమా 'నాయబ్'తో కాస్త పోలిక ఉన్న ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. వ్యవస్థలో ఉండే లోటుపాట్లను, పోలీసులు ఎదుర్కొనే పరిస్థితులను, పోలీస్ జాబ్ అంటే మానసికంగా ఎంత శక్తివంతంగా ఉండాలో చాటి చెప్పే సినిమా ఇది. న్యాయానికి కళ్ళు ఉండవు, చట్టానికి మానవత్వం ఉండదు, అన్నిటికి మించి అధికారం చేతిలో ఉంటే వ్యక్తులకు మనసుండదనే విషయాలను పచ్చిగా చూపే మానవత్వం ఉన్న కథనం ఇది. ఎండింగ్ అయితే రూత్‌లెస్‌గా ఉంటుంది. ఇప్పటికీ మనసు ద్రవించిపోయే సన్నివేశాలు చాలా చూసిన తర్వాత, మానవత్వం ఉన్న ఇద్దరు పోలీసులకు అంతిమంగా ఎదురయ్యే పరిస్థితుల్లో సినిమా ముగుస్తుంది. మరి ఇలాంటి ఎండింగ్ ఏంటబ్బా అని సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యపోయేలా ఈ సినిమా ముగుస్తుంది. ఫైనల్‌గా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమాలను, ఇలాంటి రైటింగ్స్‌ను ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా కష్టం. మన వాళ్ళు ఏం చేసినా, ఏం తీసినా ఓవర్ ద టాపే. అంటే అంతా రొట్టకురుడు వ్యవహారం ఉంటుంది. కానీ మలయాళ సినిమాలు నేల మీద నడుస్తుంటాయి. అందుకే మంచి సినిమాలు అక్కడి నుంచి వస్తుంటాయి. కుదిరితే ఒక్కసారి ఈ 'రోంత్' సినిమాను చూసి ఆనందించండి.